వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారత్లో ఐటీ ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉంది. దేశంలో ఎక్కువగా చదువుతున్న బ్రాంచ్ల్లో కంప్యూటర్ సైన్స్దే హవా. యువత అత్యధికంగా ఉపాధి పొందుతున్న రంగాల్లో ఐటీ మొదటి వరుసలో ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే మరీ అధికం. కానీ కరోనా మొదలైనప్పటి నుంచి లే ఆఫ్ల పర్వం నడుస్తోంది. ఈ ప్రభావం భారత్పై తీవ్ర స్థాయిలో పడుతోంది. టెకీలను ఆందోళన కలిగిస్తున్న లే ఆఫ్ల ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. కోవిడ్తో మొదలైన లే ఆఫ్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది. టెస్లా, గూగుల్, యాపిల్ అనేక పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80,000 మంది ఉద్యోగులను తొలగించగా ఒక్క ఏప్రిల్లోనే ఏకంగా కంపెనీలు 20,000 మందిని సాగనంపాయి. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో చాలా మంది స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్నవారే. భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సంస్థ సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 62 మందిని ఇంటికి పంపింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్లో 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచ వ్యాప్తంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10% మందిని విధుల నుంచి తొలగించింది. ఓలా క్యాబ్స్ 10% ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. టెక్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీంకు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీ ఫైమీ 150 మంది ఉద్యోగులను తొలగించింది. వర్ల్పూల్ 1000, టెలినార్ 100 చొప్పున ఉద్యోగాలు తొలగించాయి.